అందరికీ నమస్కారం. గోవింద ఆస్ట్రో సేవా ఛానల్కి స్వాగతం. ఓం ఆదిత్యాయ నమః. ఓం భాస్కరాయ నమః. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం కర్కాటక రాశి వారికి 2026 ఏప్రిల్ 15 బుధవారం, 16 గురువారం, 17 శుక్రవారం, 18 శనివారం వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో. మీ జీవితంలో ఈ 4 రోజులు తీసుకురానున్న మార్పులు, అవకాశాలు, జాగ్రత్తలు అన్నింటినీ మనం స్పష్టంగా తెలుసుకుందాం. జీవితంలో కొన్ని సందర్భాలు మనసును తాకుతాయి, కొన్ని మాటలు మనకు మార్గం చూపిస్తాయి. ఈ వీడియో మీకు ఆ మార్గదర్శకం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే అది యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలో మంచి జరగాలని, దేవుని ఆశీస్సులు మీ వెంట ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోను మీకోసం అందిస్తున్నాను. దయచేసి గోవింద ఆస్ట్రో సేవా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు చాలా ప్రేరణ ఇస్తుంది, ఇంకా మంచి వీడియోలు తీసుకురావడానికి శక్తినిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి, మరియు కామెంట్లో తప్పకుండా ఓం నమఃశివాయ అని టైప్ చేయండి. మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోవాలని మనసారా ప్రార్థిస్తున్నాను. చాలామంది వీడియోలు చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి వీడియో చివరి వరకు చూసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇది మీకోసం చేస్తున్న మా చిన్న ప్రయత్నం. మీ ప్రేమ, మీ మద్దతు మా బలం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీకు అవసరమైన ముఖ్యమైన సూచనలు చివర్లో ఉంటాయి. ధన్యవాదాలు. ఈ కాలంలో కర్కాటక రాశివారికి జీవితం కొంచెం పరీక్షించే విధంగా ఉంటుంది. మీరు ప్లాన్ చేసిన పనులు సరిగ్గా జరగకపోవడం, చిన్న పనులు కూడా ఆలస్యమవడం వంటి పరిస్థితులు కనిపిస్తాయి. ముఖ్యంగా ఏప్రిల్ 15 నుండి 18 వరకు చంద్రుని ప్రభావం వల్ల భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల నిర్ణయాలలో స్థిరత్వం తగ్గుతుంది. మీరు ఎంత ప్రయత్నించినా కొన్ని పనులు మధ్యలో ఆగిపోవచ్చు. ఇది మీ సామర్థ్యానికి సంబంధించిన విషయం కాదు, కాలప్రభావం మాత్రమే. ఈ సమయంలో మీరు త్వరగా ఫలితం ఆశించకుండా ఓపికతో ముందుకు సాగాలి. ప్రాక్టికల్గా చూసుకుంటే మీరు రోజువారీ పనులను చిన్న చిన్న టార్గెట్లుగా విభజించాలి. ఒకేసారి పెద్ద పని చెయ్యాలనే ఒత్తిడి పెట్టుకోవద్దు. మీరు చేసే పనిని పూర్తిగా దృష్టితో చేస్తే ఆటుపోట్లు తగ్గుతాయి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఇతరులతో పోల్చుకోవడం మానేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితం వేరే టైంలో ముందుకు సాగుతుంది. మీకు ఈ సమయంలో ఎదురయ్యే ఆటుపోట్లు భవిష్యత్తులో మీకు పెద్ద బలమవుతాయి. ఈ రోజుల్లో మీరు నేర్చుకునే పాఠాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటాయి. కాబట్టి సమస్యలు వచ్చినప్పుడు దిగులుపడకుండా వాటినుంచి నేర్చుకోవడం ప్రారంభించండి. ఈ 4 రోజుల్లో మీకు కొన్ని మాటలు గుండెల్లో నొప్పి కలిగించేలా అనిపించవచ్చు. మీకు దగ్గరగా ఉన్నవాళ్లే కొన్ని సందర్భాల్లో మీను అర్థం చేసుకోకపోవచ్చు. ఇది మీలో ఒత్తిడిని పెంచుతుంది. శని ప్రభావం కారణంగా మీరు చేసిన మంచి పనులకు గుర్తింపు ఆలస్యంగా వస్తుంది. కొంతమంది మీపై విమర్శలు చేయవచ్చు. ఈ సమయంలో మీరు వెంటనే స్పందించకుండా మౌనం పాటించడం మంచిది. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీరు రోజుకు కనీసం 10-15 నిమిషాలు నిశ్శబ్దంగా గడపాలి. ఫోన్, సోషల్ మీడియా నుండి కొంత దూరంగా ఉండండి. మీ మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి ఇది చాలా అవసరం. అవమానం అనిపించినప్పుడు మీరు మీ విలువను గుర్తుచేసుకోవాలి. ఒకరి మాటలు మీ వ్యక్తిత్వాన్ని నిర్ణయించవు. మీ పనులు, మీ నిజాయితీ మాత్రమే మీకు గుర్తింపు తెస్తాయి. ఈ సమయంలో మీరు చేసే ఒక మంచి అలవాటేమిటంటే ప్రతిరోజూ మీకు జరిగిన 3 మంచి విషయాలను గుర్తుచేసుకోవడం. ఇది మీలో నెగటివ్ ఆలోచనలను తగ్గిస్తుంది. మీరు మీ భావాలను అణిచివేయకుండా నమ్మకమైన వ్యక్తితో పంచుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల మీ ఒత్తిడి తగ్గుతుంది. ఈ రోజుల్లో కుటుంబంలో చిన్న విషయాలు కూడా పెద్దగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక విషయాలు, బాధ్యతల విషయంలో తగాదాలు రావచ్చు. మీరు చెప్పే మాటలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు స్పష్టంగా, శాంతంగా మాట్లాడాలి. సమాజంలో కూడా కొంతమంది మీపై అపార్థాలు కలిగించడానికి ప్రయత్నిస్తారు. మీ గురించి తప్పుగా ప్రచారం చేసేవారుండవచ్చు. కానీ మీరు ప్రతిస్పందించకుండా మీ పనితోనే సమాధానం ఇవ్వాలి. చూసుకుంటే మీరు కుటుంబ సభ్యులతో రోజుకు కనీసం కొంత సమయం గడపాలి. వారి భావాలను వినాలి. మీరు వినడం ప్రారంభిస్తే విభేదాలు చాలా వరకు తగ్గిపోతాయి. మీరు ఒక నిర్ణయం తీసుకునే ముందు అది కుటుంబానికి ఎలా ప్రభావితం చేస్తుందో ఆలోచించాలి. ఇలా చేస్తే అనవసరమైన గొడవలు తగ్గుతాయి. సమాజంలో మీ ఇమేజ్ను కాపాడుకోవడానికి మీరు మాటల కంటే పనిపై దృష్టి పెట్టాలి. మీ ప్రవర్తన, మీ నిజాయితీ చివరికి మీకు గౌరవాన్ని తెస్తాయి.
ఈ కష్టకాలంలో ఒక ముఖ్యమైన విషయమేమిటంటే మీరు దేవుడివైపు మరింత ఆకర్షితులవుతారు. మీరు ఎదుర్కొనే సమస్యలు మీలో భక్తిని పెంచుతాయి. ఈ 4 రోజుల్లో మీరు చేసే ప్రార్థనలు మీ మనస్సుకు శాంతినిస్తాయి. భగవంతుడి కరుణ మీ జీవితంలో నెమ్మదిగా మార్పులు తీసుకురావడం ప్రారంభిస్తుంది. మీరు గమనించవచ్చు, కొన్ని సమస్యలు స్వయంగా తగ్గిపోతాయి. ఇది మీ ప్రయత్నం మాత్రమే కాదు, దైవ అనుగ్రహం కూడా ఉంటుంది. మీరు ప్రతిరోజూ ఒక స్థిరమైన సమయానికి ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి. ఇది మీ మనస్సును స్థిరంగా ఉంచుతుంది. మీరు మంచి పనులు చేయడం ప్రారంభిస్తే దాని ఫలితం త్వరలోనే కనిపిస్తుంది. పేదవారికి సహాయం చేయడం, నిజాయితీగా ఉండడం వంటి పనులు మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంటాయి. ఈ సమయంలో మీరు చేసే చిన్న మంచి పనులు భవిష్యత్తులో పెద్ద ఫలితాలనిస్తాయి. కాబట్టి మీరు మీ ఆలోచనలను పాజిటివ్గా మార్చుకోవాలి. ఈ రోజుల్లో ఆర్థికంగా కొంత ఒత్తిడి ఉంటుంది. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. మీరు ప్లాన్ చేసిన సేవింగ్స్ తగ్గే అవకాశం ఉంది. మీరు ఈ సమయంలో పెద్ద పెట్టుబడులు చేయకుండా ఉండడం మంచిది. ముఖ్యంగా కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది సరైన సమయం కాదు. మీరు మీ ఖర్చులను రికార్డు చేయడం ప్రారంభించాలి. ఎక్కడ ఎక్కువ ఖర్చవుతోందో తెలుసుకుంటే దాన్ని నియంత్రించవచ్చు. మీరు అవసరమైన వాటికే డబ్బు ఖర్చు చేయాలి. అనవసరమైన కొనుగోళ్లు తగ్గించాలి. ఈ సమయంలో మీరు అదనపు ఆదాయం కోసం చిన్న ప్రయత్నాలు చేయవచ్చు. ఫ్రీలాన్స్ పనులు, పార్ట్ టైం అవకాశాలు పరిశీలించండి. మీరు అప్పులు తీసుకోవడం తప్పించుకోవాలి. తప్పనిసరి అయితే తిరిగి చెల్లించే ప్లాన్ స్పష్టంగా ఉండాలి. ఈ కష్టకాలం శాశ్వతం కాదు. మీరు సరైన ప్లానింగ్ చేస్తే కొద్ది రోజుల్లోనే పరిస్థితులు మెరుగుపడతాయి. మీరు డబ్బును జాగ్రత్తగా ఉపయోగించటం నేర్చుకుంటే భవిష్యత్తులో ఆర్థికంగా బలంగా మారగలుగుతారు. ఈ రోజుల్లో బయట పరిస్థితులు ఎంత గందరగోళంగా ఉన్నా మీకు నిజమైన శక్తి అంతరంగ శాంతి నుంచే వస్తుంది. కర్కాటక రాశివారికి సహజంగా భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో మీరు బయట జరిగే ప్రతి విషయాన్ని మనసులోకి తీసుకుంటే అలసట మరియు అసహనం పెరుగుతుంది. అందుకే మీ మనసును క్రమంగా శాంతంగా ఉంచడం చాలా అవసరం. ప్రస్తుత గ్రహస్థితుల ప్రభావంతో మీరు గతంలో జరిగిన విషయాలను మళ్లీ మళ్లీ ఆలోచించే అవకాశముంది. ఇది మీ శక్తిని తగ్గిస్తుంది. అందుకే మీరు మీ ఆలోచనలను గమనించడం మొదలుపెట్టాలి. ప్రతి ఆలోచన నిజం కాదు, కొన్ని కేవలం మనసు సృష్టించిన భయాలు మాత్రమే. ప్రాక్టికల్గా మీరు రోజుకు కనీసం 15 నిమిషాలు మీకోసం కేటాయించాలి. ఈ సమయంలో మీరు ఒంటరిగా నిశ్శబ్దంగా కూర్చోవచ్చు, లోతైన శ్వాస తీసుకోవచ్చు, లేదా చిన్న ప్రార్థన చేయవచ్చు. ఇది మీ మనసును నెమ్మదిగా స్థిరంగా మార్చుతుంది. మీరు రోజువారీ జీవనశైలిలో చిన్న మార్పులు చేయాలి. ఉదయం లేవగానే ఫోన్ చూడకుండా కాస్త ప్రశాంతంగా రోజు ప్రారంభించండి. రాత్రి నిద్రకు ముందు కూడా మీ మనసును రిలాక్స్ చేసే పనులు చెయ్యండి. ఇంకా ఒక ముఖ్యమైన విషయమేమిటంటే మీరు మంచి మాటలు చెప్పుకోవాలి. నేను బలంగా ఉన్నాను, ఈ పరిస్థితిని నేను అధిగమించగలను వంటి ఆలోచనలు మీలో నమ్మకాన్ని పెంచుతాయి. ఈ రోజుల్లో మీరు అంతరంగ శాంతిని పొందగలిగితే బయటి పరిస్థితులు ఎంత కష్టమైనా మీరు స్థిరంగా నిలబడగలుగుతారు. ఇది మీకు పెద్ద విజయానికి పునాది అవుతుంది. ఈ కాలంలో మీలో భక్తి సహజంగానే పెరుగుతుంది. మీరు దేవునివైపు మరింత ఆకర్షితులవుతారు. కష్టాలు వచ్చినప్పుడు మనసు దైవాన్ని ఆశ్రయిస్తుంది. అదే ఇప్పుడు మీతో జరుగుతోంది. చంద్రుడు మరియు గురుప్రభావం కారణంగా మీరు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెంచుకుంటారు. మీరు ఆలయానికి వెళ్లాలని అనిపించవచ్చు, మంత్రాలు వినాలని అనిపించవచ్చు, లేదా ధార్మిక గ్రంథాలు చదవాలని అనిపించవచ్చు. ఈ భక్తి మీకు కేవలం భావోద్వేగపరంగా కాకుండా ప్రాక్టికల్ జీవితంలో కూడా మార్పులు తీసుకొస్తుంది. మీరు కోపాన్ని తగ్గించుకోవడం, ఇతరులను అర్థం చేసుకోవడం, సహనం పెంచుకోవడం వంటి లక్షణాలు పెరుగుతాయి. మీరు ప్రతిరోజూ ఒక చిన్న ఆధ్యాత్మిక అలవాటు పెట్టుకోవాలి. ఉదయం ఒక మంత్రం జపించడం, లేదా సాయంత్రం ఒక దీపం వెలిగించడం వంటి చిన్న పనులు కూడా మీలో శక్తిని పెంచుతాయి. మీరు చేసే ప్రార్థనలో నిజాయితీ ఉండాలి. మీరు దేవునితో మీ సమస్యలను పంచుకోవాలి. ఇది మీ మనసులో ఉన్న భారం తగ్గిస్తుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయమేమిటంటే మీరు ఇతరులకు సహాయం చేయడం కూడా ఒక ఆధ్యాత్మిక సాధనమే. మీరు ఎవరికైనా సహాయం చేసినప్పుడు అది మీకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. ఈ కాలంలో మీరు భక్తిని పెంచుకుంటే అది మీ జీవితంలో స్థిరమైన మార్పుకు దారితీస్తుంది. ఈ రోజుల్లో మీరు పెద్ద విజయాల కోసం ఎదురుచూస్తూ చిన్న ఆనందాలను మిస్ అవుతున్న అవకాశముంది. కానీ ఈ కాలం మీకు చిన్న చిన్న విషయాల్లో ఆనందాన్ని కనుగొనడం నేర్పిస్తుంది. కర్కాటక రాశివారికి కుటుంబం, భావోద్వేగాలు చాలా ముఖ్యమైనవి. ఈ రోజుల్లో మీరు కుటుంబంతో గడిపే చిన్న క్షణాలు, ఒక మంచి మాట, ఒక చిరునవ్వు కూడా మీకు పెద్ద ఆనందాన్నిస్తాయి. మీరు రోజులో జరిగిన చిన్న మంచి విషయాలను గుర్తించాలి. ఉదాహరణకు, ఒక పని సక్సెస్ కావడం, ఒకరు మీకు ధన్యవాదాలు చెప్పడం, లేదా ఒక ప్రశాంతమైన సమయం దొరకడం వంటివి. మీరు ఈ చిన్న ఆనందాలను గుర్తించడం ప్రారంభిస్తే మీ జీవితం మీద మీ దృక్పథం మారుతుంది.
మీరు నెగటివ్ విషయాలపై దృష్టి పెట్టడం తగ్గుతుంది. ఇంకా ఒక మంచి అలవాటేమిటంటే మీరు ప్రతిరోజు చివరలో ఆ రోజు జరిగిన 3 మంచి విషయాలను రాసుకోవడం. ఇది మీలో కృతజ్ఞతాభావాన్ని పెంచుతుంది. మీరు మీకు ఇష్టమైన పనులకు కూడా సమయం కేటాయించాలి. సంగీతం వినడం, ప్రకృతిలో నడవడం లేదా మీకు నచ్చిన హాబీ చేయడం వంటివి. ఇవి మీ మనసును రిలాక్స్ చేస్తాయి. ఈ కాలంలో చిన్న ఆనందాలను ఆస్వాదించడం నేర్చుకుంటే మీరు పెద్ద సమస్యల మధ్య కూడా సంతోషంగా ఉండగలుగుతారు. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో కొన్ని అనుకోని మంచి సంఘటనలు జరుగుతాయి. మీరు ఊహించని చోటు నుంచి మంచి వార్తలు రావచ్చు. గ్రహస్థితుల ప్రభావంతో మీరు కలిసే వ్యక్తులు, మీరు వెళ్లే ప్రదేశాలు మీకు కొత్త అనుభవాల్నిస్తాయి. ఇవి మీ ఆలోచనా విధానాన్ని మార్చే అవకాశముంది. ఉదాహరణకు, మీరు ఒక కొత్త వ్యక్తిని కలవవచ్చు. అతను మీకొక మంచి సలహా ఇవ్వవచ్చు. లేదా మీరు ఒక సమస్యకు అనుకోని పరిష్కారం కనుగొనవచ్చు. మీరు ఈ అనుభవాలను స్వీకరించడానికి ఓపెన్గా ఉండాలి. మీరు కొత్త విషయాలను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మీరు ఈ రోజుల్లో వచ్చే చిన్న అవకాశాలను నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే అవే మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణమవుతాయి. ఇంకా ఒక ముఖ్యమైన విషయమేమిటంటే మీరు మీ ఇంట్యూషన్ను నమ్మాలి. కొన్ని సందర్భాల్లో మీకు లోపల్నుంచి వచ్చే ఫీలింగ్స్ సరైన దారిని చూపిస్తుంది. ఈ అద్భుత అనుభవాలు మీలో నమ్మకాన్ని పెంచుతాయి. మీరు మీ జీవితం మీద మరింత పాజిటివ్గా ఆలోచించడం ప్రారంభిస్తారు. ఈ కాలంలో మీరు ఒంటరిగా అనిపించే సందర్భాలు ఉంటాయి. కానీ అదే సమయంలో మీరు ఊహించని వ్యక్తుల నుంచి సహాయం పొందే అవకాశముంది. మీరు ఎదుర్కొంటున్న సమస్యలను చూసి కొంతమంది మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. ఇది మీకు ఆశనిస్తుంది. గ్రహస్థితుల ప్రభావంతో మీరు గతంలో చేసిన మంచి పనులు ఇప్పుడు ఫలితంగా తిరిగి వస్తాయి. మీరు ఎవరికైనా సహాయం చేసి ఉంటే ఇప్పుడు వారు మీకు సహాయం చేసే అవకాశముంది. మీరు సహాయం కోరడానికి సంకోచించకూడదు. మీరు మీ సమస్యను స్పష్టంగా చెప్పగలిగితే ఇతరులు మీకు సహాయం చేయగలుగుతారు. ఇంకా ఒక ముఖ్యమైన విషయమేమిటంటే మీరు వచ్చిన సహాయాన్ని గౌరవంగా స్వీకరించాలి. ఇది మీలో కృతజ్ఞతాభావాన్ని పెంచుతుంది. మీరు కూడా ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇదొక సర్కిల్ లాంటిది. మీరు ఇచ్చిన సహాయం మీకు తిరిగి వస్తుంది. ఈ కాలంలో మీరు పొందే సహాయం మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. మీరు ఇక ఒంటరిగా లేననే భావన మీలో ధైర్యాన్ని పెంచుతుంది. ఈ కాలంలో కర్కాటక రాశివారికి సహనం చాలా ముఖ్యమైన పరీక్షగా మారుతుంది. మీరు సాధారణంగా భావోద్వేగాలకు లోనయ్యే స్వభావం కలిగి ఉంటారు. కానీ ఈ రోజుల్లో మీరు తక్షణ ఫలితాల కోసం ఎదురుచూస్తే నిరాశ కలిగే అవకాశం ఉంది. మీరు ఎంత కష్టపడుతున్నా ఫలితాలు ఆలస్యంగా రావడం వల్ల అసహనం పెరుగుతుంది. ముఖ్యంగా ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక విషయాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఈ సమయంలో మీరు ఆగిపోవాలనిపించే క్షణాలు కూడా వస్తాయి. కానీ ఇదే సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మీరు మీ రోజు ఎలా గడుపుతున్నారో గమనించాలి. పనులను ప్రాధాన్యత ఆధారంగా విభజించాలి. ఒకేసారి అన్నీ పూర్తి చేయాలనే ప్రయత్నం చేయకుండా ఒక్కొక్కటిగా పూర్తి చేయాలి. సహనమంటే కేవలం ఎదురుచూడటం కాదు, ఆ సమయంలో మనసును స్థిరంగా ఉంచడం. మీరు కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా కొద్దిసేపు ఆలోచించి మాట్లాడాలి. మీరు ఎదుర్కొనే కష్టాలు మీలో ఒక కొత్త శక్తిని తీసుకువస్తాయి. మీరు ఇప్పటివరకు గుర్తించని మీ బలం ఇప్పుడు బయటపడుతుంది. ఈ కాలం మీకు జీవితంలో ఎలా నిలబడాలో నేర్పిస్తుంది. ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలి. ఒత్తిడి ఎక్కువైతే శారీరకంగా కూడా ప్రభావం పడుతుంది. కాబట్టి సరైన నిద్ర, సరైన ఆహారం చాలా అవసరం. ఈ కష్టకాలం శాశ్వతం కాదు. మీరు సహనంతో ముందుకు సాగితే ఈ పరీక్షలు మీ విజయానికి పునాది అవుతాయి. ఈ 4 రోజుల్లో ప్రారంభంలో పరిస్థితులు కఠినంగా అనిపించినా క్రమంగా మార్పు కనిపించడం ప్రారంభమవుతుంది. మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఒక్కసారిగా పోవు, కానీ వాటి తీవ్రత తగ్గుతుంది. మీరు గమనించవచ్చు, కొన్ని విషయాలు మీకు అనుకూలంగా మారడం ప్రారంభమవుతుంది. ముందుగా ఆగిపోయిన పనులు మళ్లీ ప్రారంభమవుతాయి. మీకు సహాయం చేసే పరిస్థితులు ఏర్పడతాయి. గ్రహస్థితుల ప్రభావంతో మీరు తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా పెద్ద మార్పుకు కారణమవుతాయి. కాబట్టి ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మీరు మీ సమస్యలను విశ్లేషించాలి. ఏది మీ నియంత్రణలో ఉంది, ఏది లేదు అనేది గుర్తించాలి. మీరు నియంత్రించగలిగిన విషయాలపై మాత్రమే దృష్టి పెట్టాలి. మీరు గతంలో చేసిన తప్పులను గుర్తించి వాటిని సరిదిద్దడానికి ప్రయత్నించాలి. ఇది మీకు ముందుకు సాగడానికి సహాయపడుతుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఆశను కోల్పోకూడదు. పరిస్థితులు మారడానికి కొంత సమయం పడుతుంది, కానీ మీరు స్థిరంగా ఉంటే మార్పు తప్పకుండా వస్తుంది. ఈ కాలంలో మీరు నేర్చుకునే పాఠాలు భవిష్యత్తులో మీకు పెద్ద ప్రయోజనమిస్తాయి. ఈ రోజుల్లో మీరు ఒంటరిగా ఉన్నట్లనిపించినా మీకు ఒక స్థిరమైన ఆశ్రయం లభించే అవకాశాలు ఉన్నాయి. ఇది ఒక వ్యక్తి రూపంలో ఉండవచ్చు, ఒక కుటుంబ సభ్యుడి రూపంలో ఉండవచ్చు, లేదా ఒక మంచి స్నేహితుడి రూపంలో ఉండవచ్చు.
మీరు మీ సమస్యలను ఒంటరిగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తే అది మరింత కష్టంగా మారుతుంది. కానీ మీరు మీ భావాలను పంచుకుంటే మీకు మద్దతు లభిస్తుంది. గ్రహ ప్రభావం కారణంగా మీరు కొత్త వ్యక్తులను కలిసే అవకాశముంది. ఈ వ్యక్తులు మీ జీవితంలో ఒక మార్గదర్శకులుగా మారవచ్చు. మీరు మీకు నమ్మకమున్న వ్యక్తులను గుర్తించాలి, వారితో మాట్లాడాలి, మీ పరిస్థితిని వారికి వివరించాలి. మీరు సహాయం కోరడం ఒక బలహీనత కాదు, అది ఒక బలం. ఎందుకంటే మీరు మీ పరిస్థితిని అర్థం చేసుకుని దాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు కూడా ఆశ్రయమివ్వాలి. అంటే మీపై మీరు నమ్మకముంచాలి, మీ నిర్ణయాలను మీరు గౌరవించాలి. ఈ కాలంలో మీరు పొందే మద్దతు మీ జీవితాన్ని ఒక కొత్త దిశలో తీసుకెళ్తుంది. ఈ కష్టకాలం మధ్యలోనే మీరు కొన్ని పాజిటివ్ సంకేతాలను గమనించడం ప్రారంభిస్తారు. ఇవి మీ జీవితంలో ఒక మంచి కాలం ప్రారంభమవుతున్నదని సూచిస్తాయి. మీరు చేసే పనుల్లో చిన్న విజయాలు కనిపిస్తాయి. ముందుగా అడ్డంకులు ఉన్న చోట ఇప్పుడు సులభతరమవుతుంది. మీ ఆలోచనల్లో కూడా స్పష్టత పెరుగుతుంది. గ్రహస్థితుల ప్రభావంతో మీరు కొత్త అవకాశాలను గుర్తించగలుగుతారు. మీరు ముందుగా చూసిన సమస్యలు ఇప్పుడు అవకాశాలుగా కనిపించడం ప్రారంభమవుతుంది. మీరు ఈ అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకోవాలి. చిన్న విజయాలను కూడా గౌరవించాలి. అవే మీకు పెద్ద విజయాలకు దారి చూపిస్తాయి. మీరు ఈ సమయంలో కొత్త ప్రణాళికలు రూపొందించవచ్చు, మీ లక్ష్యాలను తిరిగి సెట్ చేసుకోవచ్చు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు గతాన్ని వదిలేయాలి. మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలను గుర్తుచేసుకుంటూ ఉంటే కొత్త అవకాశాలను చూడలేరు. ఈ సంకేతాలు మీకు ఒక నమ్మకాన్ని ఇస్తాయి. మీరు సరైన దారిలో ఉన్నారని అర్థమవుతుంది. ఈ 4 రోజుల కాలం మీ జీవితంలో ఒక మార్పుకు ప్రారంభం మాత్రమే. మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్న కష్టాలు భవిష్యత్తులో మీకొక మంచి స్థితిని తీసుకురావడానికి పునాది వేస్తున్నాయి. మీరు క్రమంగా స్థిరంగా మారతారు. మీ ఆలోచనలు స్పష్టంగా మారతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు కూడా మరింత బలంగా ఉంటాయి. మీ పర్సనల్ లైఫ్, కుటుంబ జీవితం, ఆర్థిక పరిస్థితి ఈ విషయాల్లో క్రమంగా మెరుగుపడ కనిపిస్తుంది. మీరు మీ భవిష్యత్తు కోసం ఒక స్పష్టమైన ప్రణాళిక తయారు చెయ్యాలి. మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు, ఏమి సాధించాలనుకుంటున్నారు అనేది నిర్ణయించాలి. మీరు ఈ సమయంలో నేర్చుకున్న పాఠాలను ఉపయోగించాలి. అదే మీకు భవిష్యత్తులో విజయాన్ని ఇస్తుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు మీపై నమ్మకం కోల్పోకూడదు. మీరు ఎదుర్కొన్న కష్టాలు మిమ్మల్ని బలంగా మార్చాయి. ఈ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. మీరు ఇప్పుడే తీసుకునే చిన్న నిర్ణయాలు రేపటి పెద్ద విజయాలకు దారి చూపిస్తాయి. ఈ కాలం తర్వాత మీరు వెనక్కి చూసుకుంటే మీరు ఎంత మారిపోయారో మీకే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ కాలంలో కర్కాటక రాశివారు ఒక ముఖ్యమైన అంతర్గత మార్పును అనుభవిస్తారు. గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు సరైన ఫలితాలు ఇవ్వకపోవడం వల్ల మీరు మీ జీవితం ఎటు వెళ్లాలో మళ్లీ ఆలోచించే పరిస్థితి వస్తుంది. ఇది నెగటివ్ విషయం కాదు. నిజానికి ఇది మీ జీవితాన్ని సరైన దిశలో మళ్లీ సెట్ చేసుకునే అవకాశం. మీరిప్పటివరకు ఇతరుల అభిప్రాయాలను ఎక్కువగా పరిగణలోకి తీసుకొని ఉండవచ్చు. కానీ ఇప్పుడు మీకు నిజంగా ఏమి కావాలో తెలుసుకోవడం ప్రారంభిస్తారు. ఇది కొంత గందరగోళంగా అనిపించవచ్చు, కానీ అదే మీ స్పష్టతకు ప్రారంభం. మీరు మీ లక్ష్యాలను రాసుకోవాలి. తక్కువ కాలం, మధ్యకాలం, దీర్ఘకాల లక్ష్యాలు అని విభజించండి. ప్రతి లక్ష్యానికి ఒక చిన్న చర్యను నిర్ణయించండి. ఇలా చేస్తే మీరు క్రమంగా ముందుకు సాగగలుగుతారు. మీరు మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా పరిశీలించాలి. మీకు మద్దతు ఇచ్చే వ్యక్తులెవరు, మీ శక్తిని తగ్గించే వ్యక్తులెవరు అనేది గుర్తించాలి. అవసరమైతే కొన్ని సంబంధాల నుంచి దూరంగా ఉండాలి. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు త్వరగా కాకుండా ఆలోచించి తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు మళ్లీ మీను అదే పరిస్థితికి తీసుకెళ్లవచ్చు. ఈ మార్పు ఒక ప్రక్రియ. మీరు ఒకరోజులో అన్నీ మార్చలేరు. కానీ మీరు ప్రతిరోజూ ఒక చిన్న మెరుగుదల చేస్తే కొన్ని నెలల్లోనే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. కర్కాటక రాశివారికి సహజంగా మంచి గుణాలు ఎక్కువగా ఉంటాయి. మీరు హృదయపూర్వకంగా ప్రేమించే స్వభావం కలిగి ఉంటారు. కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారు. ఇతరుల భావాలను అర్థం చేసుకునే శక్తి మీలో ఉంటుంది. మీరు ఒకసారి ఎవరికైనా సహాయం చేయాలని నిర్ణయించుకుంటే పూర్తిగా అంకితభావంతో చేస్తారు. ఇది మీ పెద్ద బలం. మీరు విశ్వాసాన్ని నిలబెట్టుకునే వ్యక్తి. అయితే కొన్ని లోపాలు కూడా మీలో ఉంటాయి. ముఖ్యంగా భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల చిన్న విషయాలను కూడా పెద్దగా తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది మీలో ఒత్తిడిని పెంచుతుంది. మీరు కొన్నిసార్లు గతాన్ని విడిచిపెట్టలేకపోతారు. పాత సంఘటనలను గుర్తుచేసుకుంటూ బాధపడతారు. ఇది మీ ప్రస్తుత జీవితంపై ప్రభావం చూపుతుంది. మీరు మీ బలాలను ఉపయోగించాలి. మీరు సహాయం చేసే స్వభావాన్ని కొనసాగించండి. కానీ మీ పరిమితులను గుర్తించండి. ప్రతి ఒక్కరినీ సంతోషపరచడం మీ బాధ్యత కాదు. మీ లోపాలను గుర్తించడం ఒక బలహీనత కాదు, అది ఒక అవగాహన.
మీరు భావోద్వేగాలను నియంత్రించడం నేర్చుకుంటే మీ వ్యక్తిత్వం మరింత బలంగా మారుతుంది. మీరు అంగీకరించాలి. మీరు పర్ఫెక్ట్ కాకపోయినా మీరు విలువైన వ్యక్తి. ఈ అవగాహన మీకు అంతర్గత బలమిస్తుంది. ఈ కాలంలో ప్రేమ సంబంధాల్లో కొంత అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. మీరు మీ భావాలను పూర్తిగా వ్యక్తపరచకపోవడం వల్ల మీ భాగస్వామి మీను అర్థం చేసుకోలేకపోవచ్చు. మీరు ఎక్కువగా ఊహలు చేసుకోవడం వల్ల సమస్యలు పెరుగుతాయి. ఒక చిన్న విషయం కూడా పెద్ద గొడవగా మారే అవకాశం ఉంది. మీరు స్పష్టమైన సంభాషణను అలవాటు చేసుకోవాలి. మీరు ఏమి అనుకుంటున్నారో, ఏమి ఫీలవుతున్నారో నేరుగా చెప్పాలి. వివాహ జీవితంలో కూడా బాధ్యతలు, ఆర్థిక ఒత్తిడి కారణంగా టెన్షన్ పెరుగుతుంది. ఈ సమయంలో మీరు ఒకరికొకరు సహకరించాలి. ప్రతిరోజూ కనీసం 10 నిమిషాలు ఒకరికొకరు మాట్లాడుకోవాలి. ఫోన్, టీవీ లేకుండా కేవలం ఒకరికొకరు సమయమివ్వాలి. ఇది సంబంధాన్ని బలోపేతం చేస్తుంది. మీరు తప్పు చేసినప్పుడు అంగీకరించడం నేర్చుకోవాలి. అలాగే మీ భాగస్వామి తప్పులను కూడా అర్థం చేసుకోవాలి. సమస్యలు వచ్చినప్పుడు వెంటనే నిర్ణయాలు తీసుకోకండి. కొంత సమయం తీసుకొని ఆలోచించండి. ప్రేమ అనేది కేవలం భావోద్వేగం కాదు, అది ఒక బాధ్యత కూడా. మీరు ఈ బాధ్యతను అర్థం చేసుకుంటే మీ సంబంధం స్థిరంగా ఉంటుంది. విద్యార్థులకు ఈ కాలంలో దృష్టిలోపం ఉండే అవకాశం ఉంది. మీరు చదవడానికి కూర్చున్నా మనసు ఇతర విషయాలపై వెళ్ళిపోవచ్చు. మీరు చదువును చిన్న సెషన్లుగా విభజించాలి. 30-40 నిమిషాలు చదివి చిన్న బ్రేక్ తీసుకోవాలి. ఇది మీ ఫోకస్ను పెంచుతుంది. మీరు చదివిన విషయాలను రివైజ్ చేయడం చాలా ముఖ్యం. రాసుకోవడం ద్వారా మీరు ఎక్కువగా గుర్తుంచుకోగలుగుతారు. ఉద్యోగస్తులకు ఈ కాలంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీపై అదనపు బాధ్యతలు పడే అవకాశం ఉంది. మీరు మీ పనిని ప్లాన్ చేసుకోవాలి. రోజుకు చేయాల్సిన పనులను ముందుగానే నిర్ణయించాలి. మీరు సహాయం అడగడానికి సంకోచించకూడదు. టీం వర్క్ మీకు ఒత్తిడిని తగ్గిస్తుంది. నూతన అవకాశాలు కూడా కనిపించవచ్చు, కానీ వెంటనే నిర్ణయం తీసుకోకుండా అన్ని అంశాలను పరిశీలించాలి. మీరు మీ నైపుణ్యాలను పెంచుకోవడానికి ఈ సమయాన్ని ఉపయోగించాలి. నూతన కోర్సులు, నూతన స్కిల్స్ నేర్చుకోవడం మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఈ కాలంలో కొంత ఆర్థికంగా ఒత్తిడి ఉన్నా మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటే క్రమంగా మెరుగుదల కనిపిస్తుంది. మీరు మొదటిగా మీ ఆదాయం మరియు ఖర్చులను స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ప్రతి రూపాయి ఎక్కడికి వెళుతుందో తెలుసుకోవాలి. మీరు ఒక బడ్జెట్ తయారు చేయాలి. అవసరమైన ఖర్చులు, అవసరం లేని ఖర్చులు అని విభజించాలి. మీరు సేవింగ్స్ను అలవాటు చేసుకోవాలి. చిన్న మొత్తంలో అయినా క్రమంగా సేవ్ చేస్తే అది భవిష్యత్తులో పెద్ద మొత్తంగా మారుతుంది. మీరు పెట్టుబడులు పెట్టాలనుకుంటే ముందుగా పూర్తిగా తెలుసుకొని మాత్రమే పెట్టాలి. తొందరపాటు నిర్ణయాలు నష్టానికి దారితీస్తాయి. అదనపు ఆదాయం కోసం అవకాశాలను వెతకాలి. మీకు ఉన్న నైపుణ్యాలను ఉపయోగించి చిన్నగా ప్రారంభించవచ్చు. మీరు అప్పులు తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. ఉన్న అప్పులను ప్రాధాన్యక్రమంలో క్లియర్ చేయాలి. ఈ కాలం మీకు డబ్బు విలువను నేర్పిస్తుంది. మీరిప్పుడు తీసుకునే జాగ్రత్తలు భవిష్యత్తులో మీకు డబ్బు భద్రతనిస్తాయి. ఇంతవరకు మా గోవిందా ఆస్ట్రోసేవా ఛానల్లో కర్కాటక రాశి ఫలాలు పూర్తిగా వినినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు ఉపయోగపడితే, మీ జీవితంలో చిన్న మార్పైనా తీసుకువస్తే మా ప్రయత్నం విజయవంతమైనట్టే భావిస్తాము. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మీ ఒక్క షేర్ వల్ల ఇంకెంతో మంది ఈ సమాచారం పొందగలుగుతారు. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మేమందించే ప్రతి రాశిఫలాలు, ఆధ్యాత్మిక సమాచారం మీకు వెంటనే అందుతుంది. మీ అభిప్రాయాలను కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. మీరు ఓం నమఃశివాయ అని కామెంట్ చేస్తే మీ జీవితంలో శుభఫలితాలు కలగాలని మనసారా కోరుకుంటున్నాము. మా గోవిందా ఆస్ట్రోసేవా ఛానల్కు మీరిస్తున్న ప్రేమ, మద్దతు మాకు ఎంతో విలువైనది. ఇలానే మీ ఆశీర్వాదం కొనసాగించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. నమస్కారం.